మనకి కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇస్తాడా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక పిక్ బయటకు వచ్చిందనమాట. అదేంది, అక్కడ బ్లూ జెర్సీలో కరుణ్ నాయర్ కూర్చొని ఉన్నాడు. దాని తర్వాత పక్కన వచ్చేసరికి కేఎల్ రాహుల్, తన చిన్ననాటి స్నేహితుడు కేఎల్ రాహుల్ కూడా. సో అతను తనని ఓదారుస్తున్నట్టుగా ఒక పిక్ అయితే బయటకు వచ్చిందనమాట. అయితే ఇది చూసిన తర్వాత చాలామంది అంటుంది ఏంటంటే, మరి అంతకుముందు ఇది మనకి ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు మనకి రవిచంద్రన్ అశ్విన్ సో ఇదే విధంగా విరాట్ కోహ్లీని హగ్ చేసుకొని సో మరి ఒక విజువల్ బయటకు వచ్చింది. అయితే దాని తర్వాత ఏం చేశాడు, అదే సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు చూసుకుంటే సేమ్ అటువంటి విజువల్ బయటకు వచ్చింది కాబట్టి సో దాంతోపాటు మనకి ఏది సిరీస్లో చూసుకుంటే దాదాపు 8 years తర్వాత మనకి మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. దాని తర్వాత చూసుకుంటే మరి ఈ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అంత ఆకట్టుకుంది ఏం లేదు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే డక్అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 3 మ్యాచ్లో కూడా కేవలం 131 రన్సే చేశాడు. సో మరి దీంతో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి సో అతను మరి ఇప్పుడు 4th టెస్ట్లో కూడా అతనికి చోటు కోల్పోయాడు. సో దాంతోపాటు మరి సాయి సుదర్శన్ చూసుకుంటే మరి ఇన్నింగ్స్లో కూడా 61 రన్స్ చేశాడు. సో మరి దీని గురించి నవజోత్ సింగ్ సిద్ధు కూడా అదే చెప్పాడు. సో ఇదే ఇన్నింగ్స్ కనుక సాయి సుదర్శన్ ఆడాడు అంటే ఖచ్చితంగా కరుణ్ నాయర్ ప్లేస్ డౌట్ఫుల్గానే ఉండిద్ది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇదంతా పక్కన పెడితే మరి నిన్న ఈ విజువల్ ఏదైతే కనిపించిందో సో దీని గురించి చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కరుణ్ నాయర్ కూడా రిటైర్మెంట్ ఇస్తున్నాడేమో అశ్విన్ లాగా అని చెప్పేసి సో కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో చూద్దాం, మరి దీని గురించి ఇంకా అఫీషియల్గా ఏ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి సో మరి అప్కమింగ్ మ్యాచెస్ ఈ 5th టెస్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా సరే దీని గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదైనా వచ్చేదేమో చూద్దాం.